అందరికీ నమస్కారాలు. వేదికను అలంకరించిన గౌరవ పెద్దలకందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు అందరికి కూడా మరి ముఖ్యంగా ఎలక్షన్ల కంటే ముందు కూడా ఇక్కడ పెద్ద సభ జరిపాం. ఆ సభతోనే సంచలనము వేవ్ క్రియేట్ అయింది. రాష్ట్రం అంతటా మన కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి కారణమైందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మరియు ప్రియాంక గాంధీ గారికి, ఖర్గే గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా అదృష్టంగా భావిస్తున్నా, మా కాన్స్టిట్యుయెన్సీ ప్రజల అదృష్టంగా భావిస్తున్నా ఈ మీటింగు ఇక్కడ జరపటానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పాడు. అల్లుడు వస్తే ఏడవడుకుంటాడే అక్క డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఏమయ్యా, ఒక్క బెడ్రూమ్ అన్న, ఒక్క డబల్ బెడ్రూమ్ అన్న ఏ ఊర్లోనన్నా కట్టింటే మీరు ఒక్కరు చేతులు ఎత్తవలసిందిగా నేను కోరుతున్నా. మోసం చేసిండు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. ఇక పర్మనెంట్ గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో పడుకునేటట్టుగా చేశాడు. తర్వాత ఈ 17 కాన్స్టిట్యుయెన్సీలలో ఒక్క కాన్స్టిట్యుయెన్సీ కూడా బీఆర్ఎస్ గెలిచేది లేదు. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్పాడు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, అన్ని అబద్ధాలు చెప్పాడు. కనుక మనము మాటిస్తే మడమ దప్పం అనేది మన రాజశేఖర రెడ్డి గారు మొదలుంటే మన కాంగ్రెస్ పార్టీ అదే సిద్ధాంతం ప్రకారం నడుస్తూ ఉంది. కనుక ఇప్పుడు మనము 6 గ్యారంటీలు ఇచ్చాం, ఆల్మోస్ట్ అమలు చేశాం, కొన్ని అమలు చేయలేకపోయినాం ఈ కోడ్ రావటం వల్ల. కనుక తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని ఏ మాట ఇచ్చామో అవన్నీ నిలబెట్టుకుంటామని కూడా మరి నేను తెలియజేస్తూ, మరి ఆల్ ఇండియాలో మన ప్రభుత్వం రావాలంటే ఇక్కడి నుండి ఈ రాష్ట్రంను గెలిపించాం ఇదే సభ ద్వారా. మళ్ళా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మొత్తం దేశంలోనే మన కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అది మన తెలంగాణ నుంచే మొదలు కావాలి. మన తెలంగాణలో 14 మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 14 తప్పకుండా పెద్ద మెజార్టీ తోటి గెలిపించి మనము సోనియా గాంధీకి ఒక ప్రైజ్ లాగా ఇద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మరి పెద్దలకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.